హాయ్ ఫ్రెండ్స్, మైసూర్ పాకు చేసుకుందామా? ఒక కప్పు, 2 కప్పుల షుగరు, 2 కప్పులు షుగరు, 1 కప్పు శనగపిండి, కప్ శనగపిండి, నెయ్యి 1 కప్పు, శనగ నూనె 1 కప్పు. ఇప్పుడు వాటర్ వేసుకుందాము. షుగర్లో ఏ కప్పుతో అయితే ఇచ్చేసినాము అదే కప్పుతో 2 కప్పులు చక్కెరకి 1 కప్పు వాటర్ అన్నమాట. ఇది తీగ పాకం వచ్చేదాకా బాగా కలబెట్టుకోవాలి. తీగ పాకం బాగా రావాలి, కలబెడతా ఉండాలన్నమాట. నెయ్యి దంచుకున్నా కొద్దిగా చేస్తా ఉన్నా. తిగ్గ రావాలి, అప్పుడుగా మనకు బాగా మైసూర్ పాకు పక్కగా వస్తుంది. కొంచెం పర్వాలేదు, తీగ బాగా వస్తూ ఉంది. ఇప్పుడు పోసుకొని వేస్తాము. శనగపిండి వేస్తాము. ఓకే ఫ్రెండ్స్, బాగా కలబెట్టాలి ఫ్రెండ్స్. అది పోసుకుందామా? ఓకే ఫ్రెండ్స్, ఇది మరి పుసలుగా రావాలి, ఆయిల్ పైకి రావాలి. రెడీ అయింది. ఒక నెయ్యి తీసుకున్నాము, ఒక గిన్నెలో వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, పోయేసినాము. ఇప్పుడు వేడి మీద ఇది కట్ చేసుకుంటే మళ్ళీ బాగా వస్తుంది. లేక ముందు కట్ చేసి పెట్టుకునేసేలా. ట్రై చేస్తారు కదా మీరు కూడా. అలా ఆరితే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ట్రై చేయండి. నచ్చితే లైక్ కొట్టండి. ఓకే.